హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగా చూసారా, బ్రింజాల్ బరాతా చాలా టేస్టీగా ఎమ్మిగా అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. సో వీటిని ఏంటంటే నేను ఇదిగోండి ఇప్పుడు దాకా దీన్ని కట్ చేసుకొని చక్కగా ఉప్పు నీళ్ళలో అయితే పెట్టాను. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా నేను కట్ చేశాను అనమాట స్లైస్. చూడండి, ఫస్ట్ నేను ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్ అనమాట మన రుచికి సరిపడినంత. కొంచెం నేనైతే మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో డిప్ చేసాం కాబట్టి అండి, కొంచెము తక్కువగానే వేసుకోవాలి, లేదంటే సాల్ట్ ఎక్కువైపోతే బాగుండదు అనమాట. చూడండి, కారం ఇదంతా కూడా మనం మ్యారినేట్ చేసుకుంటున్నామండి, దానికోసం అనమాట. ఇందులో కొంచెం పసుపు కూడా మనము కొంచెం వేసుకుందాం. చూడండి, ధనియాల పౌడర్ అంటే కొంచెము జీరా పౌడర్ కూడా కొంచెం వేసేసాను. చూడండి, ఇప్పుడు దీన్ని మనం మంచిగా వీటన్నిటిని కూడా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం అండి, ఎక్కువ కాదు. ఇలా ఆయిల్ని కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకొని వీటిని అయితే మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టాలి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేశాను, బాండి పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అండి, మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని బ్రింజాల్ని ఇందులో వేసేయాలి. ఇదిగోండి, వీటన్నిటిని ఇందులో మనము వేసేసుకోవాలి. ఇలానే ఉన్నాయండి, మంచిగా వేసేసుకోవాలి. వేసుకున్న వీటిని మనం మంచిగా వేయించేసుకోవాలి అనమాట. ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం మంచిగా కుక్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని, అలాగే ఫ్లేమ్ని, ఈ బ్రింజాల్ని కూడా అండి మంచిగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ దీన్ని అయితే మనము వేయించేసుకోవాలి. చూడండి, త్వరగానే వేగిపోతాయండి ఇవి. చూడండి, ఇట్లా మనము టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మంచిగా కుక్ అయిపోతుందండి. దట్టు వంకాయ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది, త్వరగా కుక్ అవుతుంది, అలాగే త్వరగా కూడా ఫ్రై అవుతుంది అన్నమాట. చూడండి, బ్రేక్ అవుతుంది ఇట్లా అనగానే, అంటే కుక్ అయింది అనమాట. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇదిగోండి, చక్కగా అయిపోయినాయి. దీన్ని ఏంటంటే ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చేసే కదండి, ఈ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఇవన్నీ కూడా నేను వేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసాను, పాన్ పెట్టేసాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇదిగోండి, దీనికోసం ఏంటంటే ఆనియన్ని ఇట్లా చిన్న చిన్న స్లైస్గా ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసానండి. ఈ ఆయిల్ హీట్ అవ్వగానే మనము ఈ ఆనియన్ని ఇందులో వేసేసి కొంచెం మనము వేయించేసుకోవాలన్నమాట. తెలుసు కదా, ఆనియన్ పచ్చివాసన అంతా పోయి కొంచెం సాఫ్ట్గా అలా మనం దీన్ని ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యే విధంగా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, ఎక్కువైతే వద్దండి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఒక చూడండి, 4 నుంచి 5 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. ఇవైతే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయండి, అందుకోసమే నేను చాలా తక్కువ ఒక 5 తీసుకున్నాను. మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే వేరే మీకు నచ్చిన విధంగా మీరు వేసేసుకోండి, మీ స్పైస్కి తగినట్లు. ఇవి కూడా వేయించేసండి, పక్కన పెట్టుకోవాలి. మంచిగా వేగిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదండి. ఇంకా మరీ ఉంచామంటే ఇవన్నీ కూడా మాడిపోతాయి అన్నమాట, బాగుండదు. ఇప్పుడు ఇందులో అండి ఉల్లిపాయలు చూసారా, ఇలా పాయలు తీసినవి ఎన్ని వేసాను చూడండి, ఒక 6 నుంచి 7 వేసాను. ఇవి కూడా మనకి మంచిగా వేగిపోవాలన్నమాట ఈ ఆయిల్లో. ఇవన్నీ ఇవి తీసేస్తున్నాను చూడండి, వేగినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసాం. ఇప్పుడు ఇందులో కొంచెము కరివేపాకు, అది కూడా వేగితేనే బాగుంటుందండి, జస్ట్ అట్లా వేసేసి తీయాలన్నమాట. ఇప్పుడు ఇందులో లాస్ట్గా అండి కొంచెం లైట్గా ఉన్న ఆయిల్లోనే మనము పోపు దినుసులు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత అండి, చూడండి ఆయిల్ బాగా కాగింది కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం బాగానే వేగిపోయినాయి అనమాట. కొంచెం ఎక్కువైనా వేసుకోండి, తాలింపు గింజలు ఏం కాదు. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాం. చూసారు కదా, ఈ గిన్నెలో ఏంటంటే ఫస్ట్ మనము చక్కగా చూడండి ఎండుమిర్చిని ఫస్ట్ మనము నలుపుకోవాలి. బాగా నలిచేసుకోండి. అదే నలుచుడు చట్నీ అంటారు కదా పాతకాలంలో, అలాంటిదే అండి ఇది కూడా, అలానే ఉంటుందన్నమాట. తర్వాత ఏంటండి, ముందు మనము ఇవి ఎల్లిపాయలు కూడా మనము మంచిగా క్రష్ చేసుకోవాలి. అలాగే మన ఇది కూడా సాల్ట్ వేయలేదండి, గుర్తుంచుకోండి, సాల్ట్ కూడా మనం వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ ఎల్లిపాయలు కూడా మనం మంచిగా నలిచేసుకోవాలన్నమాట. ఇదంతా వేసుకున్న తర్వాత ఆనియన్స్
ఆనియన్స్ కూడా మనము పక్కన పెట్టేసాం కదా, చూడండి ఈ ఆనియన్స్ కూడా వేసేస్తాం. అన్నీ మంచిగా మనం చేసుకోవాలి. అలా చేసుకున్నాక మనము సాల్ట్ ఇప్పుడు వేసేసుకుందాం. ఎందుకంటే మనం వంకాయని కట్ చేసి అందులో పెట్టేసాం కాబట్టి అండి, దానికి సాల్ట్ పట్టేసి ఉంటుంది కాబట్టి దీనికి సరిపోయేంత సాల్ట్ మనము వేసేసుకోవాలి. ఆల్రెడీ దానికి ఉప్పు కారాలతో మనం మ్యారినేట్ కూడా చేసేసాం కదా, అందుకని ఇది ఒకసారి వేసేసుకుని మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి. చేసుకున్నాక ఇదిగోండి వంకాయలు పక్కన పెట్టేసాం కదా, ఫస్ట్ చూసారు కదా, ఈ వంకాయలు కూడా మనము ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మనం కలుచుకోవాలన్నమాట. చూసారా, చూడండి చక్కగా. ఇదిగోండి లాస్ట్లో ఇందులో కొత్తిమీర, ఇది కూడా మంచి టేస్ట్ వస్తుందండి. సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అనమాట, పచ్చిదే మంచిగా వేసుకుని దీన్ని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి, అదిరిపోతుంది అనమాట. ఇదిగోండి చూసారా, మన వంకాయ భరత రెడీ అయిపోయిందండి. ఇలా ముద్ద చేసుకొని చక్కగా అన్నం వేడి వేడి అన్నంలో పక్కన పెట్టేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, అదిరిపోతుంది అనమాట. చూసారండి, మన బ్రింజాల్ కర్రీతో బరాతా అనమాట, చాలా బాగుంటుంది. నార్త్ ఇండియన్ డిష్ అండి. చక్కగా చూడండి, ఇట్లా వేడి వేడి అన్నంలో ఇలా తిన్నా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకోనండి, మనం చక్కగా ఇట్లా కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.